అమ్మాయి నేను బాబాని చూసి పిల్లలు తీసుకుంటే బాగా కొట్టామని నవ్వుతావయ్యా నేను అనుకుంటా వెనక రాత్రి బాగా నవ్వుకుంటాను మేము మాట్లాడుకుంటే ఎవరికి తెలియదు ఎవరేమో సాయాసంలో కూడా దర్శనానికి వెళ్ళాను అదే అదే దర్శనానికి దర్శనంలోనే బాగా కనిపిస్తుంది తనకి కనిపించినట్టు నాకు తెలియదు నాకు కనిపించినట్టు సపరేట్ అదే ఒకేసారి తెలుసుకోండి ఆ రోజు పిచ్చారు మమ్మల్ని మేమందరం సేవ అయిపోయినప్పుడు చూస్తే ఆ మమ్మల్ని అందరూ ప్రత్యేకంగా పిచ్చి లోపల తీసుకుంటారు తీసుకెళ్ళి హారతి ఇచ్చినాక హారతి అయిపోయినాక దర్శనం చేసుకునేటప్పుడు నాకు కలిగి తేడాల తర్వాత 2 మంది అనాల్సి మా నేత మాట్లాడుతున్న అమ్మాయి తెలియదు ఆ అమ్మాయి మాకు చెప్పాల వాళ్ళ రూమ్మేట్స్ చెప్పింది తర్వాత నా చేతికి ఎట్లాగో వచ్చింది అదే అదే అంటే మనకి పూర్తిగా సంశయాలు కలిగిన స్థితి లేదు కదా. మా కోడలు అంటుంది సాయికి బాబా ఏదైనా అనుభవిస్తే ట్రిపుల్ కన్ఫర్మేషన్ కావాలి ఆయన అట్లాగే ఇస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. అట్లా ఆయన కూడా మనకు విశ్వాసం కలిగే రీతిలో అనుభవాన్ని ఇస్తారు. మనం కూడా ఎప్పుడైనా సత్సంగంలో ఒక్కొక్కసారి ప్రార్థించినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్న అనుభవం మాకు కలగాలి అని అడిగినప్పుడు ఏ ఒక్కరికో ఇద్దరికో అనుభవాన్ని కలిగినట్టు బాబా నిదర్శనం ఇస్తూ ఉంటారు. అట్లా మళ్ళా ఇప్పుడు షిరిడీకి వెళ్ళలేం కదా, ఇక్కడే షిరిడి ద్వారకామాయి ఇది తులసి బృందావనం సైతంగా తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు అని బాబా అన్నారు. కాబట్టి మనకి ఆ అనుభవాన్ని అంటే షిరిడీకి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకే ఇవ్వాలి. వచ్చిన వాటిని దండిగా తెచ్చుకున్నారు, మూట కట్టుకొని తెచ్చుకున్నాం, రాధిక ఉడికిస్తాం, మూట కట్టుకొని తెచ్చుకున్నాం, మూట కట్టుకొని తెచ్చుకున్నాం. లేని వాళ్ళకు కూడా బాబా దానిని ప్రసాదించాలి. ప్రార్థనతోనేగా మనం ఏదైనా కూడా ఒక వ్యక్తిగతమైన కార్యక్రమం పెట్టుకున్నా కూడా మనం ఒకరు ప్రవేశము ఒక పెండో లేకపోతే ఇంకోటో ఏదో పెట్టుకున్నప్పుడు అంతా నువ్వు దగ్గరుండి సక్రమంగా జరిపించాలి బాబా అని మనం ప్రార్థిస్తాం కదా. ఆయన దగ్గరున్నారు అన్న ఊరికే మనకి సత్సంగం యొక్క పరమార్థం. కాబట్టి ఆ అనుభవాన్ని బాబా మనందరికీ కూడా విశేషంగా ఈరోజు ప్రసాదించాలని ప్రార్థిస్తూ 2వ అధ్యాయాన్ని మనం కొనసాగిస్తాం. అయిపోతే 3వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. 107 అంటే కాకస బలవంతం పైన స్థితి ప్రయాణం నిశ్చయమైంది, కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సంశయం కాకుండా మన మనసు ఎట్లా ఉంటుందంటే అదే ఈ వాల్ క్లాక్ లో పెండులం అని ఇంగ్లీష్ లో అంటారేమో, తెలుగులో ఏమంటారు లోలకం అంటారు. లోలకం అది దానిలాగా అటు ఇటు ఊగుతూ ఉంటుందట. అసలు ఆధ్యాత్మిక స్థితి ఏంటంటే షిరిడీలో కూడా అనుభవం ఏంటంటే అందరూ చెప్పే ఒక మాట ఏంటంటే 9 రోజులు ఎట్లా గడిచిపోయింది తెలియడం లేదు. కాలం ఇప్పుడు మనకి మనసు ఏదైనా భారంగా ఉందనుకోండి, ఒక్కరోజు ఒక యుగంలాగా గడిచింది. ఆ మనసు పూర్తిగా తేలికైపోయింది అనుకోండి, ఎట్లా గడిచిపోయింది తెలియదు. ఈ భారం అనేది తేలికవడం అనేది భారం ఏంటి? ఆ భారాన్ని మోసేది ఎవరు అంటే అహంకారం. దాన్ని బాబా అక్కడికి వెళ్ళంగానే మనం కూడా
పాదాల వైపే వెళ్ళాలని చూస్తాంగా. మన ఇది శిరస్సుకు అందకపోయినా కనీసం చేతుల పైన పాదాలని స్పృశించే ప్రయత్నం చేస్తాం. ఆ పాద స్పర్శ వలన ఏమవుతుందంటే అక్కడ ఉన్నన్ని రోజులు మన అహంకారాన్ని ఆయన అట్లా తొక్కిపట్టి ఉంచుతారు. ఎందుకని కాలం తెలియదు. దానికి సంకేతంగా చెప్తారు. గడియారం ఆగిపోతే ఏమవుతుంది? లోలకు అటు ఇటు తిరగడం ఆగిపోతుంది. అటు ఇటు తిరిగినంత కాలం ఇంకా మనకి వెంకటేశ్వర చెప్తారు, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. ఆ తిరగడం అనేది, కూర్చోవడం అనేది మనసు. మనసు స్థిమితంగా ఉంటే కుప్పలు, తిరుగుతూ ఉంటే తిప్పలే. అట్లా ఆ మనసు నిశ్చలంగా చేస్తారు బాబా. కదలకుండా స్వరంలో ఆ స్థితిని అనుభూతి చెందడానికే మనం చేసే ప్రయత్నాలన్నీ. అంటే ఒక్కొక్కసారి కొన్ని అవసరాలు ఉంటాయి, ఆర్తులుగా ఉంటాము. అట్లాంటప్పుడు బాబాని అడుగుతాం. ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన భాగ్యం ఏంటంటే మన జీవితంలో కూడా అట్లాంటి పరిస్థితులు వచ్చి ఉన్నాయి. అయితే ఆయన కరుణతో, ఆయన ప్రేమతో, ఆయన అనుగ్రహంతో చాలా తేలిగ్గా వాటిని దాటిన తర్వాత చాలా మందిని అడిగితే కృతజ్ఞత, బాబా పట్ల ప్రేమ, ఆయన నిశ్చింతగా ఉంచాడు మనల్ని. దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం, బాధపడవలసిన అవసరం లేకుండా చేశారు అన్న అనుభూతిలో ఉంటాము. ఏమీ అవసరం లేనప్పుడు కూడా ఇంకా మన మనసు అటో ఇటో పోతుంది అంటే అట్లా పోకుండా దానిని నిశ్చలంగా చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి. అంటే భగవంతుడితో సంబంధం రకరకాలుగా ఉంటుంది, కానీ సత్సంగానికి ఎంతో కొంతకాలం నుంచి అనుబంధం ఉన్నవాళ్ళు ఉన్నది చాలకు ఇంకేదేదో కావాలనే కోరికలతో అయితే రారు. కోరిక ఏంటంటే ఆయన మీద ప్రేమ పెరగాలి, ఆయనకి కాస్త దగ్గరగా ఉండాలి, ఆయనకి కృతజ్ఞత చూపించే శక్తిని సంతరించుకోవాలి అనే వస్తాం. అయితే ఈ మనసుకున్న ఒక లక్షణం ఏంటంటే ఇందాక సంశయం అని చెప్పుకున్నాంగా, అట్లాగే పరస్పర విరుద్ధ భావాలు ఉంటాయి. ఒకసారేమో ఈ కొనలో ఉంటుంది, ఒకసారేమో ఆ కొనలో ఉంటుంది. అదే ఇక్కడ హేమంత్ పంత్ గారు కూడా చెడికి స్నేహితులు చెప్పిన బట్టి రావాలనుకుంటున్నారు. మళ్ళా ఇందాక చెప్పారుగా, కాకాసాహెబ్ దీక్షిత్ బలవంతం వలన షిరిడి ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది. ఎందుకు మారింది అంటే ముంబైలోనే ఆ లోనావాలా అనే ప్లేస్ లో వాళ్ళ స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి కొడుక్కి జబ్బు చేసింది. గురువు మీ సహాయం కోరినట్లున్నారు. ఆయన వచ్చి ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఆయన ఎదురుగానే ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. అందువలన ఈయన మనసు ఇంకా ఎందుకు వెళ్ళాలి షిరిడీకి బాగానే ఉంది. కానీ 107వ 2వ అధ్యాయంలో 107 మనం చూసామంటే ఈ ప్రపంచం మహా విచిత్రమైంది. ఎవరి పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి భక్తులు కదా. ఇక్కడ ఈయన అభిప్రాయం ఏంటి? అందరూ అశాశ్వతమే,
ఈ జన్మకి బిడ్డలు లేకపోతే భార్య. ఇంకొకటి కర్మతంత్రము, అంటే ఆ కర్మ సూత్రానికి బంధులు. వీటిల్లో అసలు ఎవరు పుత్రుడు ఎవరు భార్య అన్న ఆయన స్నేహితుడి కొడుకు మరణానికి ఎందుకు ఆగిపోవాలి? అసలు ఇక్కడ చెప్తున్నారు కదా కర్మతంత్రానికి బద్దులు అని. స్నేహితుడు కొడుకు చనిపోయిన దానికి గురువు ఎట్లా బాధ్యుడు అవుతాడు, లేకపోతే భగవంతుడు ఎట్లా బాధ్యుడు అవుతాడు అని వద్దని అనుకున్నారు. అదే చెప్తారు పక్కలో, ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా? ప్రారంభం యొక్క ప్రాబల్యాన్ని చూసి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది చెప్పారు. 110వ అసలు షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అనేది మనకు కూడా ప్రశ్నే, ఎప్పుడూ వేసుకోవాల్సిన ప్రశ్నే. బాబా కూడా అడిగాడు ఎందుకు వచ్చినట్టు అని అడిగాడు. ఏమ్మా పిడకలేదుకోవడానిక. తర్వాత మళ్ళా దానికి తర్వాత సద్గురువు తెలుసుకో అని చెప్పారు. ఇప్పుడు అది ఎందుకు వచ్చినట్లు అనే ప్రశ్న ఇప్పుడు ఈ లోకంలో కావచ్చు, షిరిడీ కావచ్చు, సత్సంగానికి కావచ్చు. ఎందుకు వచ్చామనే ఎరుక ఉంటే అది పూర్తి చేసుకుంటాం. అదే ఆ సచరిత్రలో ఉన్న ఒక మాటల్లో రాధాబాయి వృత్తాంతాన్ని చెప్పి ఆమెకి వచ్చిన పని గుర్తుకొచ్చింది అని చెప్తాను. అంటే వీళ్ళ గురించి విన్నాను కదా, ఏమనిపిస్తుంది? ఈసారి పోయినప్పుడు వాళ్ళు పొందిన దానికి రెట్టింపు ఆనందాన్ని మనం తప్పేం లేదు పొందాలి అని అనిపిస్తుంది. కానీ ఎట్లా పొందారు వాళ్ళు? డబల్ డ్యూటీ చేశారు అక్కడ పోయి. వీళ్ళు చేసిన దాన్ని బట్టే కదా బాబా ఇస్తారు. ఎవరికి ఏమైనా ఆయన ఖచ్చితంగా లెక్కేసి చెప్పారు, నువ్వు ఒకటి ఇస్తే నేను 10 ఇస్తా, నువ్వు 10 దాంట్లో నుంచి నేను ₹1 నీకు ఇస్తాను, 9 నేను ఉంచుకుంటానంటే అది వీలు కాదు. మనం తీసుకుపోయిన దాన్ని బట్టి విచారణ కూడా అటుకులన్నా తీసుకెళ్లాల్సి వచ్చింది కదా. ఆయన మనకి నింపి పంపిస్తారు. అంటే ఆ వెళ్ళిన పని మర్చిపోకుండా ఉండాలి మనం. అంటే మర్చిపోతామంటే మర్చిపోతాం ఒక్కొక్కసారి. అక్కడికి వెళ్ళి కూడా ఇంక దేంట్లోనూ మునిగిపోతాం. షాపింగ్లో మునిగిపోయేవాళ్ళు లేరా, లేకపోతే వ్యవహారాలలో మునిగిపోయేవాళ్ళు లేరా, ఫోన్లలో మునిగిపోయేవాళ్ళు లేరా, కొన్ని భ్రమల్లో పడిపోతూ అట్లా కాదు. అంటే ఎంత భ్రమంలో పడిపోతామంటే ఇప్పుడు ఇది భగవాన్ చెప్పారు. ఆశ్రమంలో ఉన్నాడు ఒక అతను, కొన్ని రోజులు ఉండాలని వచ్చినట్టున్నాడు, కొన్ని నెలలు కూడా ఉన్నాడో ఏమో తెలియదు. ఉన్న తర్వాత వచ్చింది అసలు ఎందుకు? రమణ మహర్షి దగ్గర చాలా ఆనందం లభిస్తుంది, మనసు నిశ్చలం అవుతుంది, ధ్యానం కుదురుతుంది, చాంచల్యం తొలుగుతుంది. ఆ అనుభవాన్ని పొందుదాం కదా వచ్చారు. కొన్ని రోజులు ఉన్న తర్వాత కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత, చదువు వచ్చిన తర్వాత, ఎవరు లేనప్పుడు కూర్చొని భగవాన్ దగ్గర కూర్చొని, భగవాన్ నీకు అసలు తెలుసా, భగవాన్ నీకు తెలియదు, నీకు అసలు తెలుసా ఆశ్రమానికి చాలా డబ్బులు వస్తున్నాయి, ఫలానా వాళ్ళు
ఇంత తింటున్నారు, అంత తింటున్నారు, మీరేం పట్టించుకోవడం లేదు అని చెప్పారు. నాకు తెలీదు, కానీ వాళ్ళు అందుకోసం వచ్చినట్లున్నారు, చేసుకొని ఎవరు ఎందుకోసం వస్తే వాళ్ళు పని చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకోసం వచ్చావో చూసుకో, నువ్వు అందుకోసంగానే అయితే నీకు చేతైన ప్రయత్నం చేసి నువ్వు కూడా తిను అని అడిగి నువ్వు ఎందుకోసం వచ్చావు అని అడిగారు భగవాన్. వచ్చిన పని చూసుకో అని చెప్పారు. అట్లా మాకు కూడా మొన్న సోమనాథ్, తర్వాత ద్వారక, నాగేశ్వరం వెళ్ళిన తర్వాత ఏమనిపిస్తుందంటే మేము సీనియర్ సిటిజన్స్ హాయిగానే వెళ్తున్నాం బాబా దగ్గరికి. అంటే దగ్గర దారిలో మహా అయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. కానీ షిరిడి ప్రతిసారి మిగతా పెద్ద క్యూ పెట్టేశారు, చాలా టైం పడుతుంది దర్శనానికి. అంత చేస్తే కూడా మళ్ళా వెళ్ళి అక్కడ కూర్చోవాలంటే ఇది ఉండదు. ఈ ప్లేసెస్ అన్ని తిరిగిన తర్వాత అసలు షిరిడీకి వెళ్తే బాబా మనకి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత చక్కగా వెళ్ళినంతసేపు ఆ దర్శనం అవుతుందో, చక్కగా చాలా అసలు షిరిడీలో ఉన్నంత సుఖం అంటే మా దర్శనానికి కానీ దేనికైనా కూడా ఇంకెక్కడా లేదు అని అనిపించింది. నారాయణ అయితే ఇంకొక మాట కూడా చెప్పింది, అంటే అక్కడ భగవద్గీత సప్తాహంలో పాల్గొన్నాక మన క్లాసు ఎల్కేజీ లేకపోతే మన క్లాసు సచ్చరిత్ర సప్తాహం అయిన తర్వాత మన సత్సంగం యొక్క విలువ తెలిసి వచ్చింది. ఇంత దూరం వచ్చి 7 రోజులు ఈ సప్తాహంలో పాల్గొని అంటే మన మనసుకి నచ్చేటట్లు బాబా అందిస్తున్నారు. అది తక్కువని కాదు, మన స్థాయికి మించింది ఏమో తెలియదు అది. అట్లా ఇది ఆ 32వ అధ్యాయంలో చెప్పినట్లుగా చాలా అందమైన పాఠశాల. ఆయన సద్గురు నాకు అనుకున్నాగా ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్న వేసి సద్గురువుని తెలుసుకో, సద్గురువుని ఆయన చెప్తారు, సత్సంగంలోనే మనకి చెప్తారు. అట్లా ఈయనకి కూడా అసలు షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న చాలా మంచిదే. ఇక్కడ చెప్పుకున్నట్లుగానే ఎవరి ప్రారంభాన్ని వాళ్ళు అనుభవించేటట్లయితే ఎందుకు షిరిడీకి వెళ్ళాలి, ఇంతకు ముందు కూడా మనం చాలా సార్లు చెప్పుకోను. మన కష్టాన్నో మన సుఖాన్నో మనమే అనుభవించాల్సి వచ్చింది. గురువు ఎందుకు అంటే ఏంటి దానికి సమాధానం? ఇప్పుడు హేమంత్ పంత్ గారు వేసిన ప్రశ్నే ఇంకెవరైనా మనకి వేసినట్లయితే ఏంటి దానికి సమాధానం? ఎందుకు బాబాతో సంబంధం ఎందుకు? అంటే శుభ్రమైన మార్గంలో నడిపిస్తారు, అందుకోసం బాబాతో సంబంధం అని చెప్తుంది కదా. సచరిత్రలో కూడా ఉంది. ఇంతకు ముందు ఎన్నో జన్మలలో యథేచ్ఛగా ప్రవర్తించి ప్రారంభాన్ని నెత్తిన వేసుకున్నాము, ఇంకా మీదటైనా కూడా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. ఉద్ధరణ మంచి పదమే కానీ మామూలుగా డబ్బులైతే అప్పు అంటాము, ఇదైతే దుష్కర్మ. ఇంతకుముందు జరిగింది ఏదో జరిగింది. ఆ 29వ అధ్యాయంలో మద్రాసు భజన సంఘం యజమాని చెప్పినట్లుగా ఈ జన్మలో ఏ పాపం చేయకుండానే కొన్ని నష్టాలని కష్టాలని అనుభవిస్తూ ఉంటాము.
దానికి జవాబు ఏం చెప్తారు? బాబా ఈ జన్మలో చేయలేదయ్యా, ఇంతకు ముందే చేసుకొని ఉన్నావేమో అని చెప్తారు. సరే, ఇంతకు ముందు జన్మల్లో చేసుకున్నది కాక ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి 47వ అధ్యాయంలో వీరభద్రప్ప చన్నబసప్ప దగ్గరకు వచ్చేటప్పటికి బాగా ధనవంతుడిగా ఉన్నాయన భిక్ష ఎత్తుకుంటూ తిరిగేటట్టు స్థితికి వచ్చాడు వీరభద్రప్ప. వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళకందరికీ నచ్చాడు, గౌరీని ఇవ్వాలని అనిపించింది, చేసుకున్నాడు. చెయ్యి ఇద్దరికి పెళ్లి జరిగేది నువ్వు సలహా ఇచ్చావు కాబట్టి నన్ను సంసారం లేక అనవసరంగా దింపావు, నాకేమో ఇబ్బందులు అంటే తొందరపడి బాబు, నీకు సమృద్ధిగా ధనం లభిస్తుంది నిండు మనసుతో బాబా ఆశీర్వదించి ముందేమి బాబా నేను ఇబ్బందుల నుంచి దాటేదెట్లా అని బాబా అనుగ్రహం కోసం ప్రార్థించిన వ్యక్తి తర్వాత ఏమన్నాడు, నువ్వు అసలు ఆ గౌరీని లోపరుచుకొని డబ్బంతా కాజేయాలనిపిస్తున్నావు అని అన్నాడు. అది పరస్పర విరుద్ధమైన భావాలంటే, ముందు ఆశీర్వచనం అడిగిన బాబాని నువ్వు డబ్బు కొట్టేస్తున్నావు అంటే చేసుకున్నది కాక మళ్ళా ఈ జన్మలో కూడా బాబా లాంటి సద్గురువు, గౌరి లాంటి భార్య, ఆ గౌరికి బాబా పట్ల ఉన్న శరణాగతి ఇవేమి ఉపయోగపడకుండా మళ్ళా పావుగా జన్మించే స్థితి తెచ్చుకున్నాడు. ఈయనేమో పావుగా జన్మించే స్థితి తెచ్చుకుంటే గౌరీ ఎవరు భార్య ఎవరు పుత్రుడు ఇక్కడ చెప్పిన దాన్ని బాబా ఎవరో మాటలు పట్టించుకొని నన్ను మీ అనుగ్రహానికి దూరం చేయకండి. ఏంటంటే ఆమె నిన్ను సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను కాపాడుతాను అని ఆశీర్వచనాన్ని బాబా దగ్గర తీసుకు ఇంతకు ముందేదో చేసుకున్నాం మనం. ఇంకా మీదట పడమట వెళ్తున్న మనం తూర్పు ప్రయాణం చేయడానికి షిరిడీకి వెళ్ళాలి. షిరిడీకి వెళ్తామా, పారాయణ చేస్తామా, సత్సంగానికి వస్తామా, నామస్మరణ చేస్తామా? ఆ ఉద్ధరించడం కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇందాక అన్నపూర్ణ దీది దగ్గరికి పురుషోత్తమ దగ్గరికి వెళ్ళాం. అన్నపూర్ణ దీది ఒక మాట చెప్పారు, అంటే వాళ్ళు బాగా అలసిపోయాడు. అలసిపోయి భగవంతుడి మీద అవిశ్వాసం కలగడం లేదు, భగవంతుడి అంటే మాకు